హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ తెలుగు స్టోరీస్ బై పీవీ. ఈరోజు మన స్టోరీ సంక్రాంతి సెలవులు. ఇది మన 90s కిడ్స్ బాల్యాన్ని గుర్తు చేసే మధురమైన కథ. అది 1992 సంవత్సరం డిసెంబర్ నెల చివరి రోజులవి. సర్వత్రా చలిమంటలు పొగమంచుతో ఉన్నది. స్కూల్లో సంక్రాంతి సెలవులకు ఎదురు చూసే రోజులవి. స్కూల్ చివరి రోజు గంట మోగగానే మేమంతా ఎంతో సంబరంతో ఎగిరి గంతులు వేశాం. సంక్రాంతి సెలవులు వచ్చేశాయి. అక్కడ నుండి ఆటలు హడావుడులే. అప్పుడే మా అమ్మ బట్టలు సర్దుతోంది. బుట్టలో అప్పాలు, మురుకులు, సున్నుండలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సాయంత్రానికి ఊరికి వెళ్ళడానికి సర్వం సిద్ధమైంది. ఊరికి ప్రయాణించాము. అమ్మమ్మ ఊరు అనగానే మనసంతా మురిసిపోతుంది. రాత్రికి మేమంతా ఊరిలోకి అడుగుపెట్టాము. మామిడి తోటల మధ్యలో ఉన్న ఆ చిన్న బావి, హాయ్ వచ్చారా బాబు అంటూ మనల్ని ముద్దుగా అల్లుకునే మామయ్య గలం. కజిన్స్ అంతా రాత్రే ఆటలు మొదలు పెడతాం. పల్లె మట్టి వాసనతో పాటు మనసంతా నిండిన చిన్ననాటి వెలుగు. ఇప్పటి పిల్లలకు ఇవేమీ తెలియదు. భోగి రోజు ఉదయం తెల్లవారాకే లేచి రంగవల్లి వేసే పనులు. తాతయ్య ఏంట్రా ఈసారి రంగులు మామూలుగా లేదుగా అని చెప్పడం. భోగి మంటలు వేయడం. భోగి మంటలు చుట్టూ పిల్లలంతా కేకలు వేస్తూ తిరిగే ఆటలు. ఇవన్నీ అప్పటి మధురమైన జ్ఞాపకాలు. సంక్రాంతి పండుగ రోజు మా ఊరే స్వర్గంలా ఉండేది. గంగిరెద్దుల గజ్జలు, పిండి వంటల వాసనలు, అమ్మ తయారు చేసిన ముద్దపప్పు అన్నం మీద నెయ్యి వేసుకొని తినడమే మాకు అసలైన పండుగ. సాయంత్రం పిల్లలందరం కలిసి గాలిపటాలు ఎగురవేయడం. చీకటి పడిన తరువాత తాతయ్య చెప్పే విక్రమార్కుడు, బేతాళుడు, పంచతంత్రం కథలు. అమ్మ చేతిలో నుంచి బ్లాంకెట్ తీసుకొని మమ్మల్ని కప్పేస్తే ఆ క్షణమే నిద్ర. చల్లని గాలి, చెట్ల లోపల నుంచి వచ్చే చిలుకల కేకలు అంతా కలల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక తిరుగు ప్రయాణం. కజిన్స్ చేతులు పట్టుకొని విడిపోవడం ఎంత కష్టమో. బస్సు ఊరు వదిలి వెళుతున్నప్పుడు చివరిసారి చుట్టూ చూసి ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండేది అనుకునే మనసు. విండో సీట్లో నుంచి చూస్తూ ఆకాశంలో ఎగిరే పతంగాన్ని చూస్తూ మౌనంగా ఊహల లోకంలో ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అదే మా 90స్ల సంక్రాంతి సెలవులు. ఇప్పుడు కేవలం జ్ఞాపకాలే, కానీ ఆ జ్ఞాపకాలే జీవితంలోకెల్లా మధురమైన భాగం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.